for arranging this meeting. Earlier ఏంటంటే జాయిన్ అయ్యే వాళ్ళు తెలుగు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయినప్పుడు మన స్కూల్ నుంచి మేడం could motivate 51 students. It was a big event and we have got many medals, cups. Okay. Last time Hyderabad 6,000 in the latest competition. So చాలా అంటే అదొక పెద్ద వేదిక. Time with your game, not only in academics, abacus or Olympiad, whatever program is happening, it makes a huge difference on their development. We have seen many cases. ఎవరైతే పేరెంట్ కాస్త కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేయగలుగుతున్నారో ఆ పిల్లలు మనం అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. Children, you are ready? Okay. Plus 4 minus 3 plus 5 minus 5 plus 2. That is 8. Okay. Parents, if you want, minus 7 plus 5 minus 6 plus 8 minus 6 plus 5. 8. Okay. 9, 6, 4, 5, 8, 3, 8, 4, 6, 1, 9. That is 57. Middle finger. Okay. Once again. Plus 1, plus 2, again plus 1, minus 1 with index finger, right hand index. Minus 2, minus 1. Again plus 3 with right hand thumb, plus 1, minus 3, minus 1, minus with index finger. Plus 5, middle finger. Plus 2 with thumb. Again minus 5, addition or subtraction of lower bit with right hand middle finger. Okay. Right. So once again, మీ ఐడియా కోసం ఎనీ ఎడిషన్ ఆఫ్ లోవర్ బిట్స్ కింద ఉన్న బిట్స్ యాడ్ చేయాలి అంటే రైట్ హ్యాండ్ థంబ్ వాడతాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ లోవర్ బిట్స్ చేయాలంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు వాడతాం. If you want to add or subtract upper bit, which is 5, middle finger వాడతాం. అసలు ఈ ఫింగర్స్ ఎందుకు, ఏ హ్యాండ్ వాడితే ఉంది, ఏ ఫింగర్ వాడితే ఉంది అంటే స్టార్టింగ్లో అంటే మనకి సింపుల్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ రాయాలనుకోండి, మనకి లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ ఇలా చాలా ఉంటాయి వొకాబులరీ. సో లెటర్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్ఫాబెట్ 26. ఈరోజు మనం కూర్చొని చూస్తే ఏమో 26 ABCD ఇవన్నీ బాగానే ఈజీ. దాని తర్వాత వర్డ్ ఫామ్ చేయాలి, వర్డ్ తర్వాత వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది. ఒక సెంటెన్స్ రావాలి అంటే ఇవన్నీ తెలియాలి, సెంటెన్స్ తర్వాత పారా రావాలంటే కనెక్షన్ ఇవన్నీ తెలియాలి. అలానే చిన్నగా ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ ఒక ఫింగర్. కానీ అదే లెవెల్ పెరుగుతున్న కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ రేపు 76 + 89 - 120 ఇలా మల్టిపుల్ సమ్స్ లెవెల్ పెరుగుతున్న కొద్ది ఫింగర్స్ కరెక్ట్ యూస్ చేస్తే పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోగలరు. సో దట్ ఈస్ బై యూజింగ్ ద సేమ్ ఫింగర్ ఫర్ ద రెస్పెక్టివ్ ఆపరేషన్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఏ ఎడిషన్ చేయాలంటే ఏది వాడాలో అది వాడాలి, సబ్ట్రాక్షన్ ఒకటి, దెన్ పైన ఉన్నదాన్ని ఉండాలి. ఓకే. సో ఈ రైట్ హ్యాండ్ 3 ఫింగర్స్ గురించి తెలిస్తే దాదాపు ఒక సగం లెవెల్ మీ పిల్లలకి మీరు ఏదైనా డౌట్ క్లియర్ చేయగలరు. ఎలా అన్నది ఒకటి తర్వాత సింపుల్గా చూపిస్తాం. ఓకే. వన్స్ అగైన్ ఇంకొకసారి సేమ్ మళ్ళీ +3 విత్ రైట్ హ్యాండ్ థంబ్, లోవర్ బిట్స్ కాబట్టి +1 అగైన్ విత్ రైట్ హ్యాండ్ థంబ్, -2 start 24, 20 with left hand thumb and 4 with right hand thumb, 55, 50 with left hand thumb, so left hand middle finger, and 5 with right hand middle finger. Right. -36, 36. ఇక్కడ ఇన్సిడెంటల్లీ మేము ఇద్దరం కూడా టీచర్స్ కాదండి, ఓన్లీ ఆర్గనైజర్స్. -23, -20 with left hand index finger, -3 with right hand
ఇండెక్స్ ఫింగర్. ఓకే, సో ఇలా ఏదైతే ఉందో దానికి అటు సైడ్ వచ్చేసి డెసిమల్స్ అని వాడతాం. సిమిలర్ టు మన రెగ్యులర్ మ్యాథమెటిక్స్. ఏది మనకి యూనిట్స్ ప్లేస్ కి లెఫ్ట్ సైడ్ ఏమో అన్ని టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్ ఉంటాయి, అటు సైడ్ ఏమో డెసిమల్స్ ఉంటాయి. ఓకే రైట్. సో ఇక్కడ ఈ లోవర్ బీట్ అనే దాంట్లో ఒక వాల్యూస్ ఉంటాయండి. ఈ బార్ కి ఎప్పుడైతే ఈ బీట్స్ టచ్ అవుతాయో అప్పుడే వాల్యూ అనేది కౌంట్ అవుతుంది. ఈ బార్ కి ఏ బీట్ కూడా టచ్ కాకపోతే వాల్యూ ఇస్ 0. ఓకే, when a beat touches the bar it gets a value. Lower beat ఒక్కొక్క చిన్న కింద సైడ్ ఉన్న beat value వచ్చేసి 1. So when I say I am moving a beat, the value is 1. If I want to add one more, 1 plus 1 2, మూడు పెట్టాలంటే 1 2 3. If I want to keep 4, 1 2 3 4, 4 ఉన్నాయి కాబట్టి value is 4. Once again, if one beat touches, the value is 1. If there are 2 beats touching, the value is 2. If there are 3 beats touching, the value is 3. Ala 4. So మనకి లోవర్ సైడ్ ఆప్షన్ 4 beats టచ్ చేయడానికి ఉంటుంది. సో వాల్యూ ఇస్ 4. ఒకవేళ ఇంతకన్నా కావాలంటే మరి మనకి ఇక్కడ కింద ఏం లేదు, 4 ఉన్నాయి. సో ఇక్కడ అప్పర్ బీట్ అనేది ఒకటి అవసరం పడుతుంది. సో ఈ యూనిట్స్ ఏదైతే సెంటర్ డాట్ ఉందో ఈ పైన ఉన్న దాన్ని అప్పర్ బీట్ అంటాం. అది when it touches the bar, the value is 5. ఒక్కొక్క అప్పర్ బీట్ వాల్యూ 5 అన్నమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు కీప్ 6, ఏం చేయాలి? ఒకటి పైన నుండి 5 చేయాలి ప్లస్ ఒకటి కింద టచ్ చేస్తే ఇందాక చెప్పినట్టు 1 కాబట్టి వాల్యూ 5 plus 1 6. ఇఫ్ ఐ వాంట్ టు కీప్ 7, 5 ప్లస్ 2 in the lower side. ఓకే, అలానే ఒకవేళ నేను 9 పెట్టాలనుకోండి, ఐ విల్ కీప్ 5 the upper beat and 4 from the lower beat. రైట్, ఇక్కడ ఏం డౌట్ లేదు కదండి. 5 and 4, దిస్ ఇస్ హౌ ద యూనిట్స్ ప్లేసెస్ వర్కింగ్. ఈ నాలెడ్జ్ ఉంటే మనకి కొన్ని క్లాసెస్ పిల్లలకి మీరు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయొచ్చు. నెక్స్ట్, అలానే ఇక్కడ టెన్స్ ప్లేస్ ఉంటుంది. మనకి యూనిట్స్ పక్కన ఉండాలని చెప్పినట్టు ఇది యూనిట్స్ అయితే పక్కన టెన్స్ ప్లేస్ అండ్ ఒక పని చేయండి, మీరు కలపండి, నేను సైడ్ అని చెప్తాను, మనకి ఈజీ ఉంటుంది. కీప్ 10. సో మన యూనిట్స్ పక్కన టెన్స్ ప్లేస్ లో ఒక బీట్ కలిపితే వాల్యూ ఇస్ 1. కానీ అది టెన్స్ ప్లేస్ లో ఉండడం వల్ల ఏంటంటే 1, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఏమీ లేదు, 0. సో వాల్యూ ఇస్ 1 0 10. అలా ఒకవేళ ఇంకొకటి కలపండి, 2 బీట్స్ టచ్ అని అనుకోండి, టెన్స్ ప్లేస్ లో 2 ఉంది. సో 2 యూనిట్స్ ప్లేస్ లో ఏమీ లేదు, 0. సో వాల్యూ ఇస్ 20. సో ఈ రకంగా టెన్స్ ప్లేస్ లో మన వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒకటి కలుద్దాం. ఇప్పుడు వాల్యూ ఎంత అంటే టెన్స్ ప్లేస్ లో 3 ఉంది అంటే 30. యూనిట్స్ ప్లేస్ లో 4 బీట్స్ ఉన్నాయి, వాల్యూ ఇస్ 4 34. సో ఈ విధంగా మన అవకాశం